హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఒక చిన్న క్లుప్తమైన వర్తమానాన్ని మనం విందాము. ఎంతోమంది ఈరోజు నిరాశతో దేవుని బిడ్డలైన వారు ఉంటాం మనం గమనించగలుగుతున్నాం. ఈ నిరాశ నుంచి మనం ఎలాగ బయట రావాలి అనే విషయాన్ని మనం ధ్యానిద్దాము. దేవుని వాక్యం నుంచి వాగ్దానాలు మనం తీసుకొని ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది మనం చూద్దాం. నాకు తెలుసు కొంచెం ఆలస్యమైంది, అయినప్పటికీ దేవుడు మన పట్ల కృప చూపించాడు. మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళక ముందు ఒక క్లుప్తమైన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వచ్చి ఉన్న మమ్మల్ని మేము నీ చేతుల్లో సమర్పించుకుంటామయ్యా. ఈ రాత్రి సమయంలో నీ రక్తముతో నన్ను శుద్ధి చేసి సమయాన్ని ఆశీర్వదించి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. నీ కృపను నీ చిత్తమును మా పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. దానికి ముందు నిరాశ. ఎంతోమంది ఈరోజు నిరాశతో ఉంటాం మనం చూడగలుగుతున్నాం. ఇంగ్లీష్లో డిస్కరేజ్మెంట్. కృంగిపోతాం, వేసారిపోతాం. ఏమండి, ఈ డిస్కరేజ్మెంట్ ఉన్నప్పుడు చాలాసార్లు మనము చేతిలో బలం ఉన్నప్పటికీ, లేకపోతే మనము ఏదైనా చేయాలని సామర్థ్యం ఉన్నప్పటికీ మనం చేయలేని స్థితిలో ఉంటుంటాం. అలా కొంతమంది కూర్చుని ఉంటారు, లేకపోతే అలాగే మంచం పడుకుని ఉంటారు, లేకపోతే అలాగే నిరాశమైన ఆలోచనలతో కలిగి ఉంటారు. చూడండి, ఈ నిరాశ అనేది అనేక మంది భక్తులకి కూడా కలుగుతున్నట్లు మనం చూడగలుగుతాం. గొప్ప దేవుని సేవకుడైన ఏలియాకు కూడా నిరాశ పొందుతాము మనం చూడగలుగుతున్నాం. దావీదు నిరాశ పొందుతాం మనం చూడగలుగుతాం. బైబిల్లో అనేక మంది భక్తులు వారి నిరాశలో నుంచి వెళ్తాం మనం చూడగలుగుతాం. నిరాశమైన స్థితి అది నిరంతరమైనది కాదండి. ఎలాగ మన వాతావరణం మారుతుంటుందో, మబ్బు, నీడ, ఎండ, మన జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారంగా మనల్ని తీసుకువెళ్తుంటాడు. చాలాసార్లు ఏమంటే మనకి వర్షం ఒక 2 రోజుల కంటే 3 రోజులు ఎక్కువ పడింది అనుకోండి, మనం చిరాకు పడుతుంటాం. కానీ ఒక వారం అయ్యాక, లేకపోతే 2 వారాలు అయ్యాక ఆ సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు మరలా మనము ఆనందిస్తుంటాం. అందుకని మనము సృష్టిని మన ఆధీనంలో పెట్టగలమా? ఏ మానవుడైనా, ఏ అధికారైనా, ఏ రాజైనా సృష్టిని అంతా లేకపోతే శూన్యంని తన ఆధీనం ఉంచగలడా? దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనేక సార్లు మనకి అర్థమగాని మార్గంలో మనం వెళ్తుంటాం. చాలాసార్లు అర్థం కాని మార్గంలో మనం వెళ్తున్నప్పుడు మనము నిరాశ కలుగుతాం అనేది మానవుడు స్వభావం. కోపము, సంతోషము, దుఃఖము, ఆనందము, ఎలాగ మనలో ఉన్న మనోభావములు మనం తెలియపరుస్తుంటాము. నిరాశ అనేది కూడా మానవుడిలో ఉన్న ఒక బలహీనత అని చెప్పచ్చు. కానీ చాలామంది ఈ నిరాశకి గురైన వారు నిరంతరముగా ఆ మనస్తత్వంలో ఉండిపోతారండి. వారు బయటికి రాలేరు. కొన్నిసార్లు వైద్యము సహాయం కోరాల్సి వస్తుంది. కొన్నిసార్లు వారు డాక్టర్లు కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, వారు ఎన్ని మందులు వేసుకున్నా, ఎంతమంది వారిని ఉత్సాహపరిచినా ఆ వ్యక్తిలో హృదయంలో మార్పు జరుగుతూనే కానీ ఆ నిరాశ నుంచి వారు బయటికి రాలేరు. ఈరోజు దేవుని వాక్యముగా ఈ నిరాశ నుంచి మనం ఎలాగ బయట రావాలి? ఈ నిరాశ ఉన్నప్పుడు మన హృదయము, మన ఆత్మ ఎంతో దీన స్థితికి వెళ్ళిపోతాం మనం చూడగలుగుతున్నాం. 10 ముఖ్యమైన మార్గములు ఏంటి? కానీ మనం బైబిల్లో ఒకటి గమనించినట్లయితే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చదివినట్లయితే అపవాది భక్తులకి నిరాశ కలుగజేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇంకో మాటలు చెప్పాలంటే, నిరాశ అనేది అపవాది వాడే ఆయుధం. కొన్నిసార్లు భక్తులకి వ్యభిచారం కానీ, అసూయ కానీ, కోపం కానీ, ఇలాంటి ఆయుధాలన్నీ కూడా పనికిరావు. అందుకని నిరాశపరుస్తాడు. ఏలియా ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేశాడు. ఏం చేశాడు? ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి అనేక మంది ప్రజల ఎదుట తను దేవుని మహిమను చూపించాడు. ఆ సమయంలో ప్రభువుని స్తుతిస్తూ మానివేసి, ఆ యెజబెలు తనని భయపెట్టింది కాబట్టి ఆమె మాటలకి భయపడి తను ప్రాణం
భీతుడై చనిపోవాలని మరణముగా ఆశించినట్లు మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం నిరాశతో ఉంటామనేది మనకి చాలాసార్లు మనం గమనిస్తుంటాం. కానీ ఆ నిరాశ సమయంలో ఏం చేయాలనేది మనకు చేత కాదు. ఎవరికి చెప్పుకోవాలి? లేకపోతే కొంతమంది వ్యసనాలకు బానిసైపోతుంటారు, కొంతమంది చెడు స్నేహానికి బానిసైపోతుంటారు, కొంతమంది వ్యర్థమైన కాలక్షేపానికి బానిసైపోయి ఉంటారు, లేకపోతే కొంచెం బయటికి వెళ్ళి గాలి పీల్చుకుంటారు, మరలా వస్తే మరలా ఆ నిరాశతో ఉంటారు. కానీ దేవుని వాక్యము ద్వారంగా మనం ఎలాగ దీనికి విజయం పొందాలని 10 మార్గములు మీకు నేను ప్రకటించాలని ఆశిస్తున్నాను. మొదటిగా ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. నిరాశ అనేది మనకి ఎప్పుడు కలుగుతుందంటే అపవాది మనల్ని ఆటంకపరుస్తున్నప్పుడు. దేవుడు ఏమంటే గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. దేవుని సన్నిధిలో ఉన్నవాడు, దేవుని మహిమను గొప్పతనం చూచువాడు, నిరాశకి చోటు లేదు, స్థానము లేదు. కానీ అపవాది అనేక సార్లు ఆలోచనలు ఏమంటే మనం పోట్లాడేది శరీర సంబంధమైన వారు కాదు, దురాత్మ ఆత్మ సంబంధమైన వాడు. మన ఆలోచనలు, మన మనస్సు మన కలవరపరుస్తాం, మన భవిష్యత్తు గురించి భయం కలుగు చేస్తాం, మన చేతిలో ఉన్న పరిస్థితిని చూసి ఆందోళన కలుగు చేస్తామనేది అపవాది వాడి తంత్రమని మనము గుర్తించాలి ముందే. కానీ ప్రభు మనకి బయలుపరిచాడు. నిరాశ పొందినప్పుడు చాలాసార్లు చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి, వారు దేవుని దూషిస్తుంటారు. చూడండి, నీకు నిరాశ ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధుల్లో మోకరించి ప్రార్థన చేయాలి. ఆ సమయంలో ప్రార్థన కూడా రాదు చాలామందికి. ప్రార్థన రానప్పుడు కూడా ప్రభు సన్నిధిలో నీ విశ్వాస జీవితం ఏమండి, 10వ తరగతి చదివేవాడు సంవత్సరం అంతా 10 సంవత్సరాలు ఎందుకు చదువుకుంటాడు? ఆ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తను చదివిందంతా ఆ బోర్డ్ ఎగ్జామ్లో క్లియర్ చేయాలి, అవునా కదా? ఆ పరీక్ష లేకపోతే చెప్పండి ఏం ప్రయోజనం? తను చదివిన 10 సంవత్సరములు వ్యర్థముగా పోతుంది. పరీక్ష ఒక వ్యక్తిని ముందుకు పంపిస్తుంది కానీ ఆటంకపరిచేది కాదు. సాతాను పెట్టే ఆటంకాలు, సాతాను పెట్టే పరీక్షలు దేవుడు మనకి దీవెనకరంగా మారుస్తాడు అనేది మన విశ్వాసం కలిగింది. నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు పాడిన పాటలు, నువ్వు విన్న వాక్యములు, నువ్వు చదివిన వాగ్దానాలు ఇవన్నీ నీ పరీక్ష సమయంలో దేవుని యందు నువ్వు ప్రార్థించువాడుగా మొదటగా నువ్వు ఉండాలి. చాలాసార్లు మన ప్రార్థన పొడి మాటలుగా ఉన్నాయి, అయినప్పటికీ పర్వాలేదు, ప్రార్థన చేయాలి. రెండవదిగా మన నిరాశంగా ఉన్నప్పుడు మన మొదటి సమయాలు 16వ అధ్యాయం 23వ వచనం మనం చూడగలుగుతున్నాం. సౌలు దురాత్మతో ఏమండి భయంకరమైన నిరాశతో ఉంటున్నప్పుడు దావీదు కీర్తనలు పాడి ఏమండి తనని ఆ పాటలు పాడేటప్పుడు తనకు ఉల్లాసం కలిగిందంట. అలాగా పాటలు మనం వినాలి. ఏం పాటలు వినాలి? దేవుని పాటలు వినాలి, దేవుని గణపరిచే పాటలు, దేవుని స్తుతించే పాటలు, దేవుని ఆరాధించే పాటలు. ఆరాధనలో యోగ్యుడమైన పాత్రుడు యేసు ప్రభు. చాలాసార్లు ఒక పాట మనం వింటున్నప్పుడు ఆ పాట ద్వారంగా మనం ప్రభువుకి సన్నిధిలో కావాలి. చాలామంది పాటలు పాడతారు కానీ పాటలు పాడినప్పుడు వారి హృదయము శుద్ధముగా ఉంచుకొని పాడరు. కాబట్టి సౌలు ఏమైంది చూడండి, సౌలు ఆ పాట వింటున్నప్పుడు బాగుంది, మరలా దావీదు ఆగిపోయిన వెంటనే ఆ పాట మళ్ళీ దురాత్మ వచ్చేది. సో మన పాటలు దేవుని ఆత్మీయ పాటలు వినాలి. ఆ పాట చివరికి వచ్చినప్పుడు మనము ప్రార్థనతో మన అతిక్రమం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన నిరాశ ఎప్పుడు పడుతున్నామో మనము దేవుని శక్తిని ప్రశ్నించినట్లండి. అసలు దేవుని శక్తి ఉందా? నీ వాగ్దానం నెరవేర్చగలవా? నువ్వు నా జీవితాన్ని బాగు చేయగలవా అని ప్రభువుని మనం ప్రశ్నించినట్లయిపోతుంది. ప్రభు అన్నాడు కదా, నేను అబద్ధికున్నా మాట ఇచ్చి నెరవేర్చుకుంటాను, ఆకాశం భూమిని గతించను కానీ నా మాటలు గతించవు. సో కీర్తనలు మనం పాడినప్పుడు మనలో ఉన్న నిరాశ తొలగిపోతున్నప్పుడు ఆ చివరికి మన అతిక్రమములు మనం ఒప్పుకోవాలి. మూడవదిగా మన నిరాశను మనం జయించాలంటే ఏమండి, మనకి ఆత్మీయ స్నేహితులు ఉండాలి.
ఇది చాలా ముఖ్యమండి. మనం లోకం నుంచి వేరే అవుతాం, దేవునికి భయపడే వారితో స్నేహం చేస్తాం, దేవుని వాక్యముని ప్రేమించేవారు. ఏమంటే ఒకరి కోసం ఒకరు మీరు ప్రార్థన చేయని యాకోబు గుందా మనం చూస్తాం. నీతిమంతుడు ప్రార్థన ఏమండి దేవుడు ఆలకిస్తాడని ఉంది. కొన్నిసార్లు మనం పడిపోయినప్పుడు లేకపోతే బలహీనంగా ఉన్నప్పుడు మన తోడున్న విశ్వాసాలు మన ప్రార్థన అడుగుతాం, తప్పేమి లేదు. సామెతలు 27:17 వచనం ఒకసారి చూడండి. సామెతలు 27:17 ఒకసారి చూడండి. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికాని వివేకము పుట్టించును. నేను చూసానంటే ఒక ఇనుము ఇంకొక ఇనుముని పదును పెడుతుంది. అలాగా నీకోసం ప్రార్థన చేసే ఒక స్నేహితుడు ఉన్నాడా? మనం అందరికి వెళ్తున్నప్పుడు చాలాసార్లు సినిమాలకి కలిసి వెళ్తుంటారు, బీచ్లకి కలిసి వెళ్తుంటారు, కానీ ప్రార్థన ఫ్రెండ్ ఉన్నాడా? దేవుని వాక్యముని చదువుకునే ఫ్రెండ్స్ ఉన్నారా? పరిశుద్ధంగా జీవించే ఫ్రెండ్స్ ఉన్నారా? నీ తప్పుని ఎత్తి చూపించే ఫ్రెండ్స్ ఉన్నారా? అది మనం గమనించాలి. 4వదిగా కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. గ్రేట్ఫుల్నెస్. ఏమండి కీర్తనదారు 103లో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువు. మనకి నిరాశ కలుగుతుంది. కారణం ఏంటంటే మనము దేవుని చేసిన మేలు మర్చిపోతూ ఉంటామండి. అందుకే ఎప్పుడు అంటుంటాం, గోడ మీద పెన్ను తీసుకుని స్కెచ్ తీసి రాయండి దేవుడు చేసిన మేలు. మానవుడు త్వరగా మర్చిపోయే స్వభావం. దేవుడి ఎన్నిసార్లు నిన్ను పోషించలేదు, ఎన్నిసార్లు గతములో నిన్ను కాపాడలేదు, ఎన్నిసార్లు ప్రభు నిన్ను లేవనెత్తలేదు, ఎన్నిసార్లు నేను అయిపోయింది నా జీవితం ఇంత అనుకున్నప్పుడు దేవుడు నిన్ను కృప చూపించాడు. ఏమన్నా ప్రభువు చేసిన మేలు మనము గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తు తెచ్చుకోవాలి. ఆ గుర్తు తెచ్చుకొని ఒక డైరీ రాసుకోండి, లేకపోతే ఒక చార్ట్ మీద ప్రభు చేసిన మేలు రాయండి. ఎప్పుడు మనం రాసుకుంటే మంచిది. దేవుడు చేసిన మేలు రాసుకొని దాన్ని మరలా మనం ధ్యానించినప్పుడు మనలో నిరాశ అనేది తొలగిపోతుంది. ఇంకొకటి, నిరాశగా ఉన్నప్పుడు ఈరోజు మనకేమండి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఇలాంటి మనం యూట్యూబ్లో ఇలా ఫేస్బుక్లో ఈరోజు చాలా క్రిస్టియన్ రిలేటెడ్ డాక్యుమెంటరీస్ పౌలు గురించి, అలాగా భక్తులు, ద బయోగ్రఫీస్ ఆఫ్ మిషనరీస్, మిషనరీస్, అలాగే యేసు ప్రభు గురించి కొంతమంది కొన్ని వారు చిత్రములు అవనవ్వండి, పెద్ద డాక్యుమెంటరీ అవనవ్వండి, మనము ఈరోజు మనం చూడగలుగుతాం. ఒక కృంగుదల ఉన్నప్పుడు యేసు ప్రభు చేసిన త్యాగం, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మనం చూడగలుగుతాం. అంటే కొన్ని అదృశ్యములు మనం చూసినప్పుడు మన హృదయములో ప్రభువు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎంతగా మనకు సహాయం చేశాడు, ఎంతగా మనల్ని లేవనెత్తుతున్నాడు అనేది మనం గ్రహించుకుంటాం అవకాశం ఉంటుంది. అంత మాత్రం అనేక మంది మిషనరీస్ బయోగ్రఫీస్ ఈరోజు మనం యూట్యూబ్లో మనం చూడగలుగుతున్నాం. ఒక చక్కగా డాక్యుమెంటరీగా వారు చేశారు. అలాంటివి మనం ధ్యానించినప్పుడు, వారి కష్టాలు మనం చూసినప్పుడు, వారు ప్రభువు కోసం పొందిన నిరాశ సమయంలో మనం చూసినప్పుడు, ఎలా దేవుడు వారు లేవనెత్తారు చూసినప్పుడు మనలో కూడా విశ్వాసం కలుగుతానికి అవకాశం ఉంటుంది. అలాగే 6వదిగా దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన నిరాశంగా ఉన్నప్పుడు చాలాసార్లు మనతో ప్రభువు మాట్లాడినా సరే ఆ మాట మనం వినలేమండి. చాలాసార్లు మన హృదయములో ఆ నిరాశ అనేది ఒక విగ్రహం అనేది సమస్తమని కటిక చీకటి చేసి మనల్ని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటుంది. కానీ దేవుని వాక్యము మనకి విడుదలిచ్చేది. తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు. దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడినితో మాట్లాడిన వాగ్దానాలు, ప్రభు మాట్లాడిన ప్రతి మాట జీవపు మాటలు. ఆ శిష్యులు అన్నాడు, ఏమయ్యా మీరు వెళ్ళిపోలేదంట? ప్రభా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, నీ మాటలు మాకు జీవపు మాటలు అయ్యా. ఆ సమరయ స్త్రీ అంది, అయ్యా నువ్వు ఈయన మాట్లాడినట్లు నేను ఎవరికి మాట్లాడుతూ వినలేదు. ప్రభు మాటలు మనం మరలా గుర్తు చేసి, ప్రభు మాటలు మన హృదయములున్న భారములని ఎప్పుడు మీరు దుఃఖం ఉన్నప్పుడు, నిరాశ ఉన్నప్పుడు సువార్తలు చదవండి, ప్రభువు చెప్పిన ఉపమానములు చదవండి, యెషయాలో ఉన్న వాగ్దానములు చదవండి, దేవుడి వాగ్దానాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అది చాలా మనకి ముఖ్యమని. 7వది,
చాలాసార్లు నిరాశ చెందిన వారు వారి గదిలోనే ఉంటారండి, బయటికి వెళ్ళరు. వారి గదిలోనే అలా స్తంభించబడి ఉంటారు. 2 రోజులైనా 3 రోజులైనా ఎక్కడికి బయటికే వెళ్ళరు వారు. ఒకవేళ వెళ్ళాల్సిన ఒక పాయింట్కి వెళ్ళి ఒకటి వచ్చేస్తారు. అలా కాకుండా నీ మైండ్ డిప్రెషన్లో ఉందంటే దానికి కారణం ఏంటంటే నీ దేహము కూడా ఏమండి అనారోగ్యంతో ఉందన్నమాట. చాలాసార్లు డాక్టర్స్ కూడా చెప్తుంటారు, ఏమండి సన్లైట్ దగ్గర ఉండండి, వైటమిన్ డి ఉంటుంది, ఆ వైటమిన్ డి ఉన్న వారికి డిప్రెషన్ రాదు. చాలాసార్లు మనం ఈరోజు ఏమండి సుఖానికి అలవాటు పడిపోతున్నాం, సుఖమని ప్రేమిస్తున్నాం. దేవుని బిడ్డలమైన మనం సృష్టిని చూడండి, ఒక పొలంలోకి వెళ్ళండి, లేకపోతే ఒక చెట్టుని చూడండి, సృష్టిని పక్షులను చూడండి, దేవుడు చేసిన సుందరమైన లోకాన్ని చూడండి. ప్రభువుని మనం స్తుతిస్తానికి, ప్రభువుని మనం కీర్తిస్తానికి, ప్రభువుని మనం ఆరాధిస్తానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు కృంగిపోయినప్పుడు చెన్నైలో బీచ్ ఉండేదండి, ఎప్పుడు బీచ్కి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి నా దేవుడు నా బాస్ ఈ బీచ్ చేసినవాడు, ఏమంటే అది మాటలు చెప్పలేము ఎంత సుందరంగా ఉంటుందని. ఖచ్చితంగా నా జీవితాన్ని చూసుకుంటే నన్ను నేను నా మనసుకి చెప్పుకొని వచ్చేసేవాడిని, ఎంత ఆనందంగా ఉండేది. అలాగే దేవుని సృష్టిని మనము బయటికి వెళ్ళండి. అలాగే ఎనిమిదవదిగా నీ కోసము ఏమండి చాలాసార్లు మనం యూట్యూబ్లో కూడా చాలామంది సాక్ష్యాలు మనం చూస్తున్నాం. చాలామంది దేవుని సేవకులు పుస్తకాల రూపంలో వాళ్ళ సాక్ష్యాలు రాస్తాం, మనం చూడగలుగుతున్నాం. చాలామంది వారి అనుభవం ఏమంటే బైబిల్లో మనం చూస్తున్నాం. మనకు తెలిసిన ఆత్మీయ సేవకులు, మన సంఘ కాపర్లు, వారి జీవితంలో దేవుడు చేసిన మేలు ఉంటాయి. సో ఖచ్చితంగా అలాంటి అనుభవం ఏమండి నీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి, లేకపోతే నీ సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళి, లేకపోతే నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి, లేకపోతే యూత్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు వారి దగ్గర కూర్చొని నా ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను బలపరచండి, నాకు కోసం మీరు ప్రార్థన చేయండి అనే సలహాలు అడిగినప్పుడు వారి అనుభవం ఏమైనా గొప్ప గొప్ప సేవకులు, బత్తసింగ్ అయ్య గారు, వారు అలాంటి వారు ఉన్నతమైన సేవకులు మనం చూస్తున్నాము. ఎంతోమంది ఘనమైన సేవకులు, జాన్ వెస్లీ మెథడిస్ట్ చర్చ్ స్థాపించిన వారు, విలియం బూత్, ఏమైంది జార్జ్ ముల్లర్, డిఎల్ మూడీ, ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు వారి అనుభవాలు చూసినప్పుడు, వారికి దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూసినప్పుడు మనలో ఉన్న ఆ కృంగిదల ఏమంటే వీ కెన్ రిలేట్. చాలాసార్లు మనం ఆ ఎక్స్పీరియన్సెస్ వారికి ఏ మార్గంలో వారు వెళ్ళారో మనం ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ అనుభవాలు మన ప్రభువు మీద ఎలాగ దేవుడు వాళ్ళని విడిపించాడు, ఎలాగ వారి జీవితం సఫలపడిందో అవి చూసినప్పుడు మనకి ఇంకా విశ్వాసం పెరుగుతారు. విశ్వాసం ఉన్న చోట నిరాశ ఉండలేదు. 9వదిగా ఏమండి ప్రభువు మీద విశ్వాసం ఉంచండి. మనము దావీదును చూస్తున్నాం. దావీదు తన భార్యని, తన ఆస్తిని అంతా ఏమని పోగొట్టుకున్నాడు. తనతో ఉన్న వారందరూ దావీదుని రాళ్ళతో కొట్టి చంపేయాలనుకున్నాడు. కానీ ఒక మాట రాయబడింది, దావీదు 1 సమూయేలు 30వ అధ్యాయం 1-6 మీరు చదవచ్చు. తను దేవుని నిమిత్తము ధైర్యమును తెచ్చుకున్నాడు. చూడండి, చాలాసార్లు ఇంట్లో తండ్రి నిరాశ అయిపోయారంటే తల్లి నిరాశ అయిపోతుంది, బిడ్డలు నిరాశ అయిపోతారు, అందరిని అది ఒక ఏమంటే తెగుల్లాగా అందరిని అంటుకుంటుంది. మనం ఒక వ్యక్తి మాత్రం అవ్వడం, అందరినీ ఆ నెగిటివ్ థాట్స్ అనేది, నెగిటివ్ మనసు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్క వ్యక్తి అయినా కనీసం అన్నవైన నువ్వు, అమ్మవైన నువ్వు, అక్కవైన నువ్వు, చెల్లెవైన నువ్వు ఇంట్లో దేవుని నిమిత్తం ధైర్యం తెచ్చుకో. దావీదు ఏమంటాడు, దావీదు వారిని ప్రోత్సాహపరుస్తాడు. అలాగే నువ్వు ఇంట్లో ఒక పాజిటివ్ వర్డ్, దేవుని వాక్యం నుంచి ఒక వాగ్దానం, దేవుని వాక్యం నుంచి ఒక ప్రార్థన, దేవుని వాక్యం నుంచి నువ్వు అదే పరిస్థితుల్లో ఉన్నావు. కానీ ఎలాగ దావీదు తను అందరూ నిరాశలో ఉన్నప్పటికీ దావీదు నిరాశలో ఉన్నాడు, కానీ తను ధైర్యముని తెచ్చుకున్నాడు. తన పరిస్థితులు చూసి కలవరపడలేదు, కానీ తన ధైర్యముని తెచ్చుకుని ఆ ధైర్యముని తనతో ఉన్న వారందరికీ చాటాడు. అలాగే దేవుని వాక్యముని ద్వారంగా నువ్వు ఉల్లాసపడు, దేవుని మీద ధైర్యం తెచ్చుకో. అది ఎప్పుడవుతుందంటే నువ్వు దేవుణ్ణి గుడ్డివాడగా నమ్మినప్పుడే. ఏమంటే చాలాసార్లు మనకు ప్రభు కనబడరు, ముఖ్యంగా నిరాశంగా ఉన్నప్పుడు అంత కటికి చీకటిగా ఉంటుంది, అంత అయోమయంగా ఉంటుంది, ఎటు తిరిగినా మరణం కనబడుతుంది. అయినప్పటికీ దేవుడు నా తోడున్నాడు, నన్ను విడవడు, నా మాట ఇచ్చిన నా ప్రభు సజీవుడు, నన్ను నిశ్చయముగా కాపాడుతాడు, నా నిశ్చయముగా నా తోడుంటాడు అని నమ్మినప్పుడు, గాఢాంధకారపు లోయలోని సంచరించినాను, నాకే అపాయము జరగదు అని విశ్వసించినప్పుడు, దేవుని తోడు నమ్మినప్పుడు ఏమైనా ఆయన మీద ఆనుకున్న ప్రతి ప్రాణముని ప్రభు తృప్తిపరుస్తాడు.
10వదిగా ఏమండి చూడండి, ఎప్పుడు మన మైండ్ని మంచి న్యూస్ ఏమంటాం తెలుగులో, వార్తలు ఏమండి. ఈరోజు ఎన్ని టీవీలో చూస్తే అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, అన్నీ నెగిటివ్ న్యూస్. ఏమండి, వారు చచ్చిపోయారు, వీరు చచ్చిపోయారు, వారు చచ్చిపోయారు, వారికి ఎలాగైంది మాకు ఎలాగ అయిపోతుంది, వారు ఎలాగైంది వీళ్ళకి ఎలాగ. చూడండి, నీ మైండ్ నువ్వేం ఫీడ్ చేస్తావు చాలా జాగ్రత్తగా ఉండాలి. వార్తల్లో ఏమండి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఇదయ్యారు అదయ్యారు మనం చూస్తున్నప్పుడు మనకి కలవరం కలుగుతుంది. మన మైండ్ని శుభవార్తతో నింపుకోవాలి. ఏమండి, ఒక అల్లకులమైన వార్త మనం వింటున్నప్పుడు ఒక జ్ఞాపకం చేసుకోవాలి, మన మనుషులమి మనం చేతుల్లో ఏ శక్తి లేదు, దేవుని చేతుల సర్వశక్తి ఉంది. కాబట్టి మనం దాన్ని ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. రెండవదిగా మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఆయన నిశ్చయముగా మన ప్రార్థనకి జవాబిస్తాడు. మూడవదిగా మన భారమంతా ఆయన పాదముల దగ్గర పెట్టాం. బైబిల్ ఏమంటే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం రాయబడి ఉంది, నీ భారమంతా యెహోవా మీద. చూడండి ఆ మాట ఒకసారి చూద్దాం. నీ చింత యావత్తు యెహోవా మీద వేయండి, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఏమంటే ఎంత చక్కని మాట. మన చింత, మన బాధ, మన భారము ప్రభువు మోస్తున్నాడు. ఒకసారి చూడండి, చదవండి త్వరగా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం కొన్నిసార్లు పరిస్థితులు మనం చింతిస్తాం, మనం ఏమి చేయగలుగుతాం, మనం ఏమి చేయలేం, మనకు కూడా మట్టికి వెళ్ళిపోతాం కదా. కానీ ప్రభువు మన గురించి చింతిస్తున్నాడు. పొద్దుట వివసించి సాయంకాలం వాడిపోయే జీవితాలు మన జీవితం నీడలాంటి మన బ్రతుకులే. ప్రభువు ఆలోచించి జాగ్రత్తగా మన గురించి అక్కడే కలిగి ఉన్నప్పుడు ప్రభువు చూసుకుంటాడు అని మనం విశ్వాసం ఉంచుతూ, ఏమంటే నీ హృదయముకి దెర్ ఇస్ నో అదర్ గుడ్ న్యూస్ దెన్ ద బైబిల్. ఏమంటే నీ మనస్సుని శుభవార్తతో నింపుకో, శుభవార్తను నువ్వు ఇతరులకు ప్రకటించి. చాలాసార్లు అండి మనం నిరాశలో ఉన్నప్పుడు చాలామంది నాకే మనసు బాగాలేదు, నేనేమి సువార్త ప్రకటిస్తాను, నేనేం వాక్యం చెప్తాను. లేదు, నువ్వు వాక్యం చెప్పు. నువ్వు వారికో నిరాశ ఉన్నావా, నువ్వు ఇతరుల కోసం నీ ప్రార్థన చేయి. దేవుడు ఇద్దరిని స్వస్థపరుస్తాడు, ఇద్దరిని బాగు చేస్తాడు. అసలు నేను అప్పుల బాధల్లో ఉన్నానండి, మరలా వాళ్ళకి అప్పుల బాధలు ఉన్నాయి, నేనే ఈ కష్టాలు ఉన్నా, వారు ఈ కష్టాలు ఉన్నారు, నేనేం సాయం చేస్తానంటుంటా. అలా కాదు, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నీ అప్పుల బాధలు తీరుస్తాడు, వారు అప్పుల బాధ. నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు, వారు అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి మన నిరాశ వచ్చినప్పుడు, నిరాశ సమయంలో కృంగిపోక, వేసారిపోక ప్రభువు యందు ఏమండి మొదటిగా మనం చూసినట్లు ఏమండి ఇక్కడ చూసినట్లయితే నిరాశ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. రెండవదిగా పాటలు, దేవుని కీర్తనలు మనం పాడువారుగా ఉండాలి. మూడవదిగా ఏమండి దేవుని సేవకులతో, ఆత్మీయులతో మనం ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే మన మనసు మాట్లాడుకోవాలి. నాలుగవదిగా ఏమంటే దేవుడి గతంలో చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవదిగా ఒక ఆత్మీయమైన ఏమన్నా సాక్ష్యాలు, వీడియోస్, లేకపోతే ఎలా ఒక ఏమండి ప్రోగ్రామ్స్ మీరు చూసి దాన్ని మిమ్మల్ని మీరు ప్రభువులో విశ్వాసమును పెంచుకోవాలి. ఆరవదిగా దేవుని వాక్యముని వాగ్దానాలు మీరు మరొకసారి చదవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఏడవదిగా సృష్టిని దేవుడు చేసిన శూన్యముని మీరు బయటికి వెళ్ళాలి, ఇంట్లోనే ఉండకూడదు, ఆనందించాలి, ప్రభువు చేసిన వాటిని చూసి ప్రభువుని స్తుతించాలి. ఎనిమిదవదిగా ఏమండి మన జీవితంలో దేవుడిచ్చిన మన ఆత్మీయ తండ్రులు, లేకపోతే మన సంఘ కాపుర దగ్గరికి వెళ్ళి మన అనుభవం వారు చెప్పుకుంటూ, వారి అనుభవం వారు చెప్పే సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు మనకి దేవుడు ఉల్లాసపరుస్తాం. తొమ్మిదవదిగా దేవుని యందు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు ఉన్నాడు, నన్ను విడిచిపెట్టాడు, ఆయన యందు దావీదు భక్తుడు అవుతానికి కారణమే అది. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని గుడ్డి విశ్వాసముతో తను ఉన్నాడు, తన విశ్వాసాన్ని దేవుడు గౌరవించాడు. అలాగే 10వదిగా మంచి మాటలు. ఏమండి నువ్వు కృంగిపోయినప్పుడు అనవసరమైన టీవీలు వినద్దు, న్యూస్, అనవసరమైన డిప్రెషన్ న్యూస్లు వినద్దండి. దాన్ని మనోవేదన ఇంకా నువ్వు భయం పుట్టిస్తుంది తప్ప, ఇంకా నిన్ను కలవరపరుస్తుంది తప్ప, నిన్ను ఇంకా కృంగిపరుస్తుంది తప్ప, నీకు అంత ధైర్యం అంటే అంత నీకు మనసు స్థిమితముగా లేనప్పుడు, లేకపోతే నిన్ను తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అలాంటప్పుడు ఆపవే. ఏమంటే దేవుని మంచి మాటలు, ప్రభు కార్యాలు, మేలైన కార్యాలు. లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్.
మనం ధ్యానిద్దాం, మనం విందాం, మన హృదయాన్ని నింపుకుందాం. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడి నమ్ముచున్నాను. నిరాశ పొందపడవలసిన లేదు. మరలా చెప్తున్నాను, దేవుడు ప్రతి పరిస్థితి మార్చగలిగిన వాడు, స్థితిగతులు మార్చగలిగిన వాడు. మనుష్యులు చేయలేనివి, మన వల్ల సాధ్యమైనవి దేవుని వల్ల సాధ్యం. రాజ్యులు చేయలేనివి, రాజ్యములు చేయలేనివి ప్రభువు చేయగలిగిన వాడు. ప్రభువుకి నమ్మకంగా ఉంది. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థించాలి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. ఈరోజు నాయన మనలో నిరాశను తీసివే, భవిష్యత్తు గురించి భయం, దిగులు, చింత, ఆందోళన తొలగించాయ్యా. మాలో అనేక సార్లు మా సంచిలో ఉన్న ధనముని, మా చేతిలో ఉన్న శక్తిని, మా దేహంలో ఉన్న ఆరోగ్యాన్ని చూసుకుని మేము కృంగిపోతున్నాం, నలిగిపోతున్నాం. కానీ నాయన మా తోడున్నవాడు, మమ్మల్ని చేసినవాడు, మాకు ప్రాణం ఇచ్చినవాడు, సర్వశక్తుడు, బలవంతుడు, శూన్యంని సృష్టిని మాట ద్వారంగా చేసిన గొప్ప దేవుడివి అనేది మేము గ్రహించుకోవడానికి సహాయం చేయి. బిడ్డలమైన మేము నాయన రాత్రి సమయం పడకలకు వెళ్తుండగా సుఖనిద్రను దయచి నూతన బలముతో తిరిగి లేస్తున్న సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడుతూ మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు స్కీమ్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139 నెంబర్కి మీరు కాల్ చేసి, లేకపోతే మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే వాయిస్ మెయిల్ పంపించవచ్చు. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయాల్లో ఎంతోమంది దీవించబడుతున్నారు. ఎంతోమంది ఎలాంటి విధమైన లాభము చూసుకోకుండా మీకు అనేక మంది, వందల మందికి దేవుడు ప్రార్థన చేస్తాను కృప చూపించాడు. ఇంచుమించు కొన్ని వేల మందికి ప్రార్థన చేస్తాను కృప చూపించాడు. కానీ తిరిగి వచ్చి వెనక్కి వచ్చి కానుక ఎంతోమంది మేలు అండి, గర్భఫలాలు, ఉద్యోగాలు, హాస్పిటల్స్ ఆపరేషన్స్ లేకుండా, హాస్పిటల్స్ వెళ్ళకుండా దేవుడు కొన్ని వందల మందిని స్వస్థపరిచాడు. ఉచితంగానే మనం ప్రార్థన చేస్తాం. కానీ వెనక్కి వచ్చి కృతజ్ఞతగా ఒక కానుక పరిచర్యకు ప్రోత్సాహం ఇచ్చిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. ఈరోజు ఈ పరిచర్యలు ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఇంచుమించు 3 సంవత్సరాలుగా అవర్ ఆఫ్ ప్రేయర్ పరిచర్య చేస్తున్నాం. ఎలాంటి విధమైన అభివృద్ధి అనేది, అధికమైన అభివృద్ధి లేని కారణం ఏంటంటే ఎంతోమంది ఈ పరిచర్య ద్వారా దీవించబడిన వారు గుర్తింపు, గ్రహింపు లేని వారుగా ఉన్న వల్ల, అంత మాత్రమే కాదు, వారు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేని వల్ల వారు ఉంటామో చూస్తాం. చూడండి, దేవుడు మనకి మేలు చేసినప్పుడు ప్రభుకు ఒక కృతజ్ఞత కానుకించుకుంటాం, ఒక ఉత్తమైనది. మరి మీరు అలాగే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఉంటే, మీరు ఇవ్వాలని ఆశిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్యలో మీరు పాలు పొందొచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవలు నమ్మకం పడుతుంది. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతర్ గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.